అందరికీ నమస్కారం అండి. సో కొంతమంది అయితే లేడీస్ నాకు కామెంట్ అయితే చేశారు. మేడం కొన్ని వీడియోల్లో మీరు ఫ్రైడే దీక్షలో ఉంటానన్నారు. అది ఎలా ఉంటారు ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? ఒకవేళ మా పాసిబిలిటీ ఉంటే మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాము అన్నారు. ఓకే, డెఫినెట్గా అండి మీకు ఈ వీడియోలో అయితే కొంత అయితే చూపించగలుగుతాను. సో మార్నింగ్ మనం లేచిన వెంటనే ఎర్లీ మార్నింగ్ లెగాలండి. మార్నింగ్ లేచిన వెంటనే మనం ఇల్లు వాకిలి ఊడ్చుకొని రంగోలీ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో ఈ వీడియోలో మీకు కనపడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ నాకు తులసమ్మ ఉంది కాబట్టి నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటాను. నెక్స్ట్ లోపల కూడా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే రెడ్ కలర్ శారీ అయితే నేను వేర్ చేస్తానండి. సో మీకు ఏ వీడియోలో చూసినా రెడ్ కలర్ శారీ అయితే కనిపిస్తుంది. నార్మల్గా అయితే నేను రెడ్ కలర్ శారీ ఏ రోజు కట్టను, ఓన్లీ ఫ్రైడేనే కడతాను. బ్యాంగిల్స్, రెడ్ బ్యాంగిల్స్, నెక్స్ట్ బొట్టు, పెద్ద బొట్టు పెట్టుకుంటాం. అంటే అమ్మవారి దీక్ష ఎలా ఉండాలో అలాగే ఉంటాం. బట్ మాల ఒక్కటే, మాల మెడలో వేసుకుంటాం కదా, ఆ దండ ఒక్కటే అయితే నేను వేసుకోనండి. నెక్స్ట్ చెప్పులు కూడా వేసుకోను ఆ రోజు అంతా కూడా. సో ఆ రోజు ఏమేం చేస్తానంటే ఇక్కడ అష్టోత్తర నామాలు అయితే చదువుకుంటానండి. కుంకుమ పూజ చేసుకుంటాను అమ్మవారి ముందు. సో అంటే 108 అమ్మవారిది, దుర్గమ్మది 108 ఉంటుంది కదా, అవి అష్టోత్తర నామాలు చదువుకుంటాను. నెక్స్ట్ ఆ రోజు మొత్తం ఒకవేళ ఫ్రీగా ఉంటే మాత్రం ఏదో ఒక టైంలో లలిత సహస్రనామం అయితే చదువుకుంటాను కంపల్సరిగా. అది ఏ టైం అయినా కానీ, అంటే పర్టికులర్ టైము అంటే నేను కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. సో కుదిరిన టైంలో నేను ఆ ఫుల్ డేలో ఏ రోజైనా లలిత సహస్రనామం అయితే చేసుకుంటాను. సో ఇలా ఎందుకున్నారు అంటే మనకున్న బిజీ షెడ్యూల్లో మనం రోజుకు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాం. కానీ దేవుడికి ఒక్కరోజు అంటూ ఒక్క విధంగా ఉంటే మనకి బాగుంటుంది అనేది నేనైతే ఫిక్స్ అయ్యి, ఫ్రైడే మాత్రం అమ్మని కన్నా అమ్మ కాబట్టి సో నేను ఆ అమ్మవారికి అయితే ఇలాగ ఉండాలని ఫిక్స్ అయ్యానండి. కానీ వేసుకున్నప్పటి నుంచి, ఇలా ఉన్నప్పటి నుంచి పాజిటివ్ వైబ్స్ అయితే కంప్లీట్గా ఉంటాయండి. ఇదైతే నేను చెప్తాను. సో స్వార్థం కోసం అయితే వేసుకోకుండా ఆ అమ్మవారిని పూజించుకుంటూ